అందరికీ తెలిసింది, నాకు తెలిసింది అంతే. వెళ్ళారంటారు వాళ్ళ దగ్గరికి, జ్ఞానాలు తెలిసిన వాళ్ళ దగ్గరికి? నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. నేనేదో ఈ పుస్తకాలు చదువుకోవడం గట్రా నాకు అందుబాటులో వచ్చింది చూసుకోవడం అంతేగాని నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. ఏ పుస్తకం చదివారు? ఒకనొకప్పుడు స్వామి చిన్మయానంద డిసేబుల్ మా ఫాదర్, అంటే ఇదంతా 70 ఏళ్ళ క్రితం మాటలు. ఆ పుస్తకాలన్నీ ఒకటో రెండో మా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ కూడా. అప్పుడప్పుడు చదువుకునేవాడిని ఆ రోజుల్లో. ఇప్పుడు కోసం అండి అయిపోయింది. ఇంగ్లీషా తెలుగా? కంప్లీట్ ఇంగ్లీష్, ఆయన తెలుగు రాదు. అలాగా? అతను కేరళీయన్. ఆంధ్రప్రదేశ్లోనే ఎంఎస్సి న్యూరోఫిజిక్స్ తో చేశాడు, గోల్డ్ మెడల్. చాలా అనర్గళంగా మాట్లాడతాడు ఇంగ్లీషే. మా రోజుల్లో అంటే ఆ రోజుల్లో అప్పట్లోని డిస్ట్రిక్ట్ కలెక్టర్ పేరు అబీద్ అలీ హుస్సేన్. అతను వచ్చి రోజు 4:30 కల్లా ఎప్పుడైతే భగవద్గీత అతను చెప్పడం మొదలెడతాడో దానికి ఒక 10 నిమిషాల ముందే అతను వస్తాడు, కారులో దిగుతాడు ఒక్కడే. ఏ ప్రొటెక్షన్ ఏ ఉండవు. సాక్షాత్ ఈయన దిగుకి వచ్చి పాదాలు నమస్కారం చేసి మీరు నేను కూర్చున్నట్టు మన పక్కన కూర్చుంటాడు. అది ఆ 1:30 కూర్చొని అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అయితే మీకు చిన్మయానందుల వారి భగవద్గీత ఉందా మీ దగ్గర? ఉండాలి. చాలా బాగా ఉందండి. అతను అనర్గళంగా ఇంగ్లీషు అంతా ఇంగ్లీషే. అతను తెలుగు రాదు, కేరళీయన్ అండి పాపం. సరే, ఇంగ్లీష్లో రాశాడు భగవద్గీత, తెలుగులోకి అనువదించారా? అంటే అతనికి ఒక్క ఇదే కాదు, త్రూఅవుట్ వరల్డ్ ఉన్నది ఆయన స్కూల్స్ అన్నీ కూడా. అవును, ఇప్పుడు చిన్మయ విద్యాలయం అని ఇప్పుడు మనకి బేగంపేటలో ఉంది, కొండన్ బాగ్ అని. అక్కడ చిన్మయానందుల వారి శిష్యుడు చిదాత్మానంద స్వామి ఉన్నాడు. నేను ఒకసారి వెళ్ళా. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద చిన్మయ మిషన్ కేంద్రం ఉంది, ఊళ్ళో హెడ్ క్వార్టర్. అదేలేండి, ఒక ప్రిమిసెస్ ఉంది. నేను బాగా ఆనందం వచ్చి ఒక క్యాసెట్ ఇవ్వండి అని అడిగా. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ సమయం ఆనందంగా ఉంచటమే వాళ్ళ లక్ష్యం. అడిగితే ఆయన కృష్ణావతారం అనే ఒక క్యాసెట్ వినండి మీకు ఆనందం వస్తుంది అన్నాడు. కృష్ణుడు చేసిన లీలలు, ఆయన వయసు అంతా, మీకు మహాత్ముడని రూఢి అయిపోవట్ల ప్రతి క్షణం. ఆయన వాళ్ళ అమ్మట వాత్సల్యం వల్ల భగవంతుడు కట్టుబడట, కేవలం ప్రేమ వల్లే కట్టుబడి. మళ్ళీ ప్రేమ వేరు వాత్సల్యం వేరు కావాలి. తల్లికి పిల్లాడి మీద ఉండి వాత్సల్యం ప్రేమ. ఆ పిల్లాడికి మొలతాడు రోడ్డుకి కట్టాలని చెప్పి తాడు తీసుకొస్తే తక్కువ అవుతుంటుంది ఎంత తెచ్చినా. ఆవిడ పడే ప్రయాస చూడలేక ఈయన జాలి పడితే కానీ ఆవిడ కట్టలేకపోయింది. ఆ రోలుకి కడితే ఆ 2 మధ్య వృక్షాలు పక్కకి తీసుకొచ్చేట, ఒక్కలాగు లాగేట, అవి పడిపోయే ఫెల అని దేవతల ప్రత్యక్షం. ఆ చిన్న చాలా గొప్ప అవుతుంది. ఇవన్నీ భగవత్ లీలలండి. ఎందుకంటే ఆయన ఆ అవతారం ఎత్తడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇప్పుడు ఈ లీలల్లో కూడానండి వాటి పారమార్థిక సత్యం ఉంటుందండి. ఆ లీలలో పైకి ఇలా కనపడతాయి కానీ పారమార్థిక సత్యం చెప్పేవాళ్ళు కావాలట మనకి ముమ్మాటికి. ఎందుకంటే వాటిలో పారమార్థిక అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు మీరు చూడండి, ప్రార్థన చేసినా తపస్సు చేసినా ఏం చేసినా ఒక వరకు భగవంతుడు మిమ్మల్ని వదిలేస్తాడండి. ఆ తర్వాత మీరు ఎన్ని ఘోరకృత్యాలు చేసినా ఆ టైం వస్తుంది. ఆ టైంలోని చాలు, ఇంకా చాలు, నువ్వు చేసిన ఈ వెధవ పనులన్నీ చాలని భగవంతుడు స్వయంగా మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి తనలో కల్పించుకుంటాడు. ఔరంగజేబు అండి ఎంతో హత్యలు చేసేటండి. చివరికి వాడికి మృత్యు వచ్చేసరికి మంచం నుంచి ఒక్కసారి ఎగిరి కింద పడి చచ్చిపోయాట. అంతేనండి, ఇవన్నీ అది నిజమా అబద్ధమో తెలియదు. నిజమే, జరిగిన సత్యమే చెప్తున్నాను మాటకి. మీరు నమ్ముతారా లేదని కూడా అదే కథక ప్రస్తుతం. కానీ మనం చేసే ప్రతి కర్మకి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం అనుభవించక మానం. అది మీకు నాకు తెలీదు. ఏదో టైంలోని ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. అది మనం పుణ్యకర్మలు చేస్తే మనకు అనాయాస మరణం వస్తుందట, లేకపోతే ఆయాసంతో పోయే మరణం అవుతుంది. అమ్మో, ఒరే నువ్వు అనేక మందిని హింసించావు, నీకు ఆ హింస అంటే ఏంటో చూపిస్తానని భగవంతుడు అన్నీ చేస్తాడు. కపానికి పట్టుకొస్తాడు. ఎదుట మనుషుల్ని గుర్తుపట్టలేము, చెప్పాలంటే మాట లేదు,
వినపడా అంటే చెవులు వినపడవు. అది అది యాక్చువల్గా మా బాబా ఇక కోమాలోకి వెళ్ళిపోతే అసలు ఏ గొడవ అసలు ఏమీ తెలియదు. చూడండి, చేతనం అచేతనం అని రెండు ఉంటాయండి మనం. అచేతనం అంటే ఏంటి? మీకు అవయవాలన్నీ కూడా ఏ ఒక్కటి స్వాధీనంలో ఉండదు, కానీ మీ యొక్క బుద్ధి మనసు రెండు మాత్రం పనిచేస్తుంటాయి. కానీ మీరు మీ అవయవాల స్వాధీనం లేవు కనుక మీకు ఇక్కడైతే మనసులో పుట్టిందో అది చెప్దామంటే నోటి తాలూకు పెదాలు పలకవు. దాంట్లో ఇప్పుడు మీ శ్వాస ఉన్నది చూసారా, ఆ శ్వాస కదా మాటల ద్వారా పైకి రావాలి. మీ శ్వాస బంద్ అయిపోతున్నది, అందువల్ల మాటలు ఎలాగొస్తాయి? రావు. అందువల్ల అదే అచేతనం అంటే. ఆ కర్మ తీసుకొస్తాడు. చేతనం అన్నారు ఇంకోటి. చేతనం అంటే కదలికలు. ఇప్పుడు కదలికలు అంటే ఏంటంటే, ఇప్పుడు కైలాసం ఉందండి, కైలాసం అంటేనే కదలికలు. అది ఏ రకమైన కదలికనే అవ్వచ్చు. ఆ కదలికలతో పాటు లాస్యంతో పాటు హాస్యం, అదేంటి హాస్యంతో పాటు ఏంటి అంటారు, ఆహార్యం, తర్వాత ఏంటి ఏదో ఉన్నాయండి కొన్ని పదాలు ఉన్నాయి. అవును, అవన్నిటికి ఇదే మీకు నృత్యం, నాట్యం, విన్యాసం ఇవన్నీ కూడా దాంతో అవన్నీ దాంతో వచ్చినట్టు. గతి లయ ఇవన్నీ కదలికల్లో వచ్చినవే. అవునవును, హావభావాలు. అవును. అది ఇప్పుడు చేతనము జడము రెండు ఉన్నాయి అంటారు. జడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో రిటార్డేషన్ అంటాం. అండి భగవంతుడు సర్వత్రా వ్యాపించాడు, మరి అందులో లేడంటే ఒప్పుకుంటాం? ఎందులో? జడ అంతటా వ్యాపించాడప్పుడు పరమాత్మ రాయిలో లేదంటే ఎలా ఒప్పుకుంటామండి? అంతటా వ్యాపించాడంటే దాని అర్థం ప్రతి జీవిలోనే ఉన్నాడు అని అర్థం. అది అంతేగాని రాయి, రప్ప, ఇసుక వాటిలోని కాదు. అవి పెరుగుతుంటాయిటండి, కొండలు పెరుగుతుంటాయి అంటారు, అందుకని వదిలేస్తారు పూర్తిగా కొండని. కొండలు పెరుగుతున్నారంటే మీకు ఎక్కడో చిన్న అద్భుతం వాటికి ఉంటాయి. అదే అంతెందుకండి, రమణ అయితే వాటిలో చైతన్య శక్తి 1% ఉంది. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినట్లయితే ఆ ఆశ్రమంలోని ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అని అంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు పెద్ద పెద్ద మహర్షులందరూ కూడా తపస్సు చేసి వదిలేసినటువంటి ప్రదేశం అది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది రమణ మహర్షి అక్కడ ఉండేవారు. రమణ మహర్షికి ముందు ఎంతో మంది మహర్షులు అందరూ ఉండేవారు. ఇప్పుడు మాటకి అలాగా ఉండబట్టి అది చాలా పేరు పొందినటువంటిది ఇక్కడ తమిళనాడులో, తిరునెల్వేలి ఆ ప్రాంతంలో. అలాగా ప్రతిదీ కూడా. తిరుచాలండి ఆయన పుట్టింది మధుర దగ్గర. ఇప్పుడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఉన్నారు, ఇద్దరు కూడా బ్రహ్మర్షులే. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిందంటే విశ్వామిత్రుడిని చెప్పుకోవాలి. ఎందుకు తెలుసండి? వశిష్ఠుడు జన్మదహ బ్రాహ్మణుడు. అవును. అందువల్ల ఏంటి అలాగలాగా ఏంటి బ్రహ్మర్షి అయ్యాడు. రైట్. మరి విశ్వామిత్రుడు అలా కాదు కదా, పుట్టికే రాజవంశం. అంటే అంత రాజవంశంలో పుట్టినటువంటి వాడు ఒక చిన్న కోరిక, క్షణికమైన కోరికతోటి ఇంత నా రాజరికు ఎందుకు పని చేయలేకపోయిందా? వశిష్ఠుడు గోవుని బంధించడానికి చూస్తాడు. ఆ గోవుకి నీకేమి ఇవ్వలేను, నువ్వేం చేయదలుచుకున్నావు నువ్వే చేసుకో అంటే ఇప్పుడు వశిష్ఠుడు చెప్పేశాడు, నీ ధర్మం ఏదో నువ్వు చేసుకో, నీకేమి అన్నా. అప్పుడు ఎంతమంది వేలాది మంది వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టినటువంటి కామధేనువు కూతురు సురభి అదేం చేసింది? ఒక్కసారిగా విశ్వామిత్రుడు ఊహించినటువంటి సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారనుకోండి, 100 మందిని సృష్టించింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈ కోరిక సాధించలేకపోయి నేను ఎందుకు అనుకున్నాడు, నా బతికెందుకు ఇంతకు నేను రాజుని చెప్పుకోవడానికి బ్రహ్మర్షి అయిపోయాడు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కి రాజర్షి బ్రహ్మర్షి. అందువల్ల చెప్పాలంటే ఇప్పుడు ఆ ధేనువు గురించే కదా ఇంత చేశాడు. అవును. తిరిగి అతను బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత ఆ ధేనువు గురించి ఏమైనా మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఈక్వలే, ఆప్తకాములు ఇద్దరు. అతనికి కోరిక ఏం లేదు, ఇతనికి కోరిక ఏం లేదు. అది సార్ టైం ఎంత అయింది ఇప్పుడు? పదండి వెళ్ళిపోదాం. టిఫిన్ తిన్నారా? తినాలి. ఈ ఇంటి దగ్గర ఎవరు లేరా? లేరండి, నేను మా మనవరాలు. అదిగా ఆయన శర్మ గారు అండి, ఆయన పేరు మన రైల్వే శర్మ గారు. మనం అప్పుడు ఆయన అన్నాడు,
మీ పేరు అడిగాడు, మీకు చెప్పలేకపోయా. మీ ఫోన్ నెంబర్ అడిగి చెప్పలేకపోయా. అదేంటండి అవన్నీ మీరు ఉంచుకోవాలి అంటున్నాడు. మీతో మాట్లాడాలంటే ఎట్లాగండి, వాళ్ళతో మాట్లాడాలంటే నేను అంటున్నాడు. సరే కానీ ఒక ఆయన పేరు ఏంటంటే స్వామినారాయణ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆయన అంటాడు భగవంతుడు సాకారుడండి, నిరాకారుడు. సరే ఆయన గురించి నాకు తెలుసు, ఆయన గురించి తెలుసుకున్న పద అంటాడు నన్ను. నిరాకారుడు ఎందుకన్నారండి అతనికి మీరు ఏ ఆకారంతో పిలిస్తే ఆ ఆకారంతో పలుకుతారు. అది అంతే. మీరు అనుకున్నారు అనుకోండి, నాకు ఒక కప్ప రూపం మందు ఆ రూపంలోనే మీకు సాక్షాత్కరిస్తాడు. మీకేం కావాలో వరాలు ఇస్తాడు, మీరు చేసిన తపస్సుకి వాటికి. అలాగా అతను మీరు ఏ కోరికతో ఆ రూపాన్ని కోరుకుంటారు. ఎన్ని రూపాయలు ఇస్తాడు. అక్కడ ఏదో జరుగుతున్న అన్యాయాన్ని అణిచివేయడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి. అతను ఏ అవతారం వచ్చినా ధర్మాన్ని ఉద్ధరించడానికి కదా. అయితే వేరే అతనికి ఏమైనా అవసరం ఉన్నారు లేదు. అది తెలుసుకోండి. స్వామినారాయణ గారి దగ్గరికి వెళ్తామండి, తీసుకున్నాం అన్నాడు ఆయన. అంటే సరేలేండి. సాయంత్రం బయటకు వస్తానని రాలే ఆయన. వాళ్ళ మనవని తీసుకొస్తాడు ఆడెక్కాలి. గారాబు ఇది వదలడు, చిన్నపిల్లాడు. ఏదో ఏమి రాలే, ఇది మాది చదువుకున్నాం. ఆగస్టు 30 వెళ్తాను కదా. అదే మనం చదువుకున్నాం. వస్తున్నదంటే కిందకు వస్తున్నట్టే మనకి ఖాళీగా పంపించారు. పుస్తకం ఇవ్వాలి మరి అడగకుండా. మీది ఒకటే నాకు కదా. అదే బాగుంది సార్. ఇవాళ టిఫిన్ తిని వస్తారా బయట ఇద్దరం కలిసి? ఆయన దగ్గర స్వామినారాయణ గురించి చెప్పాలి. మా అమ్మాయి రావాలి. అది వచ్చాక సార్ మనం ఎక్కడెక్కడన్నా పోరాను సార్ మంచి చోటికి. ప్లాన్ చేయండి. ఓకే ఓకే ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.